గైస్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా, మీరు వినండి. ఒక ఆమెకు 40 సంవత్సరాలు. ఆమె రోజు టెంపుల్కి పోతుంది అనమాట. టెంపుల్కి ఎందుకు పోతుంది అంటే ఆమెకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆమెకు తెలిసింది ఒకటే, నేను టెంపుల్కి వెళ్ళాలి, దేవుని మొక్కితే కాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఒక భ్రమలో బతుకుతుంది ఆమె. అయితే ఒకరోజు పంతులు చూసారనమాట. ఏమైందమ్మా నువ్వు ఇంత బాధపడుతున్నావు అంటే, పంతులు నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అసలు తగ్గట్లేదు అని చెప్తానమాట పంతులకి. అయితే పంతులు ఏం చేశారంటే, అమ్మ నువ్వు దేవుని చుట్టూ 50 ప్రదక్షిణాలు చేయి, ప్రతిరోజు ఒక 3 నెలల పాటు చేయి, నీకు కాళ్ళ నొప్పులు అనేది తగ్గుతుంది అని చెప్తారనమాట పంతులు. అయితే ఈమె ఏం చేస్తారంటే టెంపుల్కి వెళ్ళి 50 ప్రదక్షిణాలు చేసి దేవుని పూజించుకొని మళ్ళీ ఇంటికి వస్తుంది. అట్లా ఒక 3 డేస్ చేస్తుంది. 3 డేస్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే 4th డే రోజు ఈమె స్కిప్ చేసేస్తుంది. ఇక 3 రౌండ్స్ కొడుతుంది, కొట్టి ఆ తర్వాత కాళ్ళ నొప్పులు వస్తున్నాయని స్కిప్ చేసేస్తుంది. అయితే మళ్ళీ పంతులు అడుగుతాడు. పంతులు అడిగి ఏం చెప్తాడు, ఏమైందమ్మా నేను చెప్పినా కదా నేను రౌండ్లు కొట్టమని అని అంటే అంటది పంతులు, నాకు కాళ్ళు చాలా నొప్పులు వేస్తున్నాయి పంతులు అని చెప్తుంది. అయితే అమ్మ నీ కాళ్ళు స్ట్రాంగ్ కానీకే, నీ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ కానీకే, నీ కాళ్ళకు స్ట్రెంత్ రానీకే నేను చెప్పినమ్మా ఇది, నువ్వు అది పాటించలేదు అని పంతులు చెప్తాడు. దీంట్లో నీతి ఏంటంటే దేవుడు మనకు ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తాడు, ఆ ఎనర్జీని మనం వాడుకోవాలంతే.